హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ద ఛానల్ ఇంకా ఈ వీక్ అని కాదు, అప్పుడే 2 వీక్స్ ఇంకా షాపింగ్ చేశాను అనమాట ఆన్లైన్లో. అదే అంటే ఒక్కొక్కటిగా కొరియర్ వచ్చింది. నేను అన్నీ ఒకేసారి పెట్టినా కూడా ఒక్కొక్కటిగా సింగిల్గానే వచ్చింది. అందుకని చెప్పేసి ఈ వాళ్ళకి నాకు అన్నీ కుదిరినాయి, అన్ని డ్రెస్సెస్. అలానే ఆన్లైన్లోనే కాకుండా ఇక్కడ కూడా షాపింగ్ చేసాయి కొన్ని ఐటమ్స్ అయితే ఐటమ్స్ కాదు, అన్నీ నా డ్రెస్సెస్ అనమాట. ఇది ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక నాకు ఎక్కువ షాపింగ్ ఉంటుంది. నార్మల్గా అయితే ఎక్కడికైనా వెళ్తే ఒకటే చేయనండి, నార్మల్గా ఉంటే ఎప్పుడు చేస్తుంటాను. ఇంట్లో ఉన్న కూడా నాకు ఏమైనా నచ్చినట్లే కొనుక్కుంటుంటాను. ఇదో బుడ్డోడి కూడా ఎక్కడ పోలేదు, ఇక నా దగ్గర ఉన్నాడు. ఎల్లో గ్యాస్ చూస్తున్నాడు అనమాట. వాడే చూసుకొని సిగ్గుపడి మురిసిపోతుంటాడు. అందుకని చెప్పేసి ఇగో టాప్స్ అన్నీ తీసుకున్నా. టాప్స్ అన్నీ బిలో 300లోనే వచ్చినాయి, విత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆన్లైన్లో ఒకటి బుక్ చేసి నిజంగా మోసపోయినాను. ఇంత దారుణంగా వస్తుందని అస్సలు అనుకోలేదు నేను. ఎలా వచ్చిందంటే జస్ట్ 200లోనే లేండి, అది ఎక్కువ కాస్ట్ కూడా కాదు. అదే ఇంకొక 100 వేసింటే ఇక్కడే ఈ సర్కిల్లోనే వితౌట్ లైనింగ్ ఉండే టాప్ చాలా బాగుంటుండే. ఎన్ని రోజులు రిఫ్యూజ్ చేసినా అంత బాగా వస్తుండే. కానీ నేను నిజంగానే అది ఇన్ని రోజుల్లో షాపింగ్లో ఆన్లైన్లో ఇది ఒక్కదానికే మోసపోయినా. కాటన్ డ్రెస్ అని మెన్షన్ చేశారు కానీ నేనే నిజంగా తొందరపడ్డాను. చాలా బాగుంటుందేమో అనుకున్నా, క్లాత్ ఒకలా వస్తుందేమో అనుకున్నా. కానీ ఇక పర్లేదు, డైలీ యూస్కి అయితే రెగ్యులర్గా పనికి వస్తుంది. అది జస్ట్ 210 రూపీస్ అంతే టాప్ వచ్చేసి. అందుకని చెప్పేసి ఇక ఇక్కడైతే జస్ట్ 300 లోపు. సరే, ఎలాంటి టాప్స్ కావాలంటే అలాంటి టాప్స్ వస్తాయండి మా ఇంటి దగ్గర ఉండే షాప్లో. నేనైతే 2 టాపులు కాదు 3 టాపులు తీసుకున్నా. ఒకటి స్లీవ్లెస్, ఇంకొకటి ఫుల్ స్లీవ్ ఉండేది. ఇక నాకు ఈ ఫుల్ స్లీవ్ నచ్చదు, అయినా కూడా నేను ఇక ఫుల్ స్లీవ్ ఉండేది. ఇక అన్నీ అలానే ఉన్నాయి. ఇక మనం ఏమైనా మెజర్మెంట్ చేసేకపోతే మొత్తమే పోతుంది. ఇక చూడాలి నేను ఇక ఏమేమి చేస్తానో తెలియదు. ఇప్పుడైతే చూపిస్తా. ఒక శారీ ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో, ఒక ఫుల్ సెట్ హోనీ, అలానే ప్యాంట్, అలానే టాప్ ఉండేది ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకొకటి వచ్చేసి 3 టాప్స్ అయితే కుర్తీస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. అవే ఇక చూపిస్తాను మీకు కూడా నాతో పాటు, ఓకేనా? నా కెమెరా అయితే ఇక్కడైతే సెట్ చేశాను అనమాట. ఇక దాన్ని ఇక ఎందుకు ఆపడం అని చెప్పేసి సెట్ చేశాను అంతే. ఫస్ట్ టాప్ చూపిస్తా, కుర్తీస్ మొత్తం అన్నీ. ఇది వచ్చారా, ఇది చూసారా టాప్ ఎలా ఉందో? సిమెంట్ కలర్లో టాపు, మామూలు వచ్చింది బాగానే. ఇక్కడ చూసారా ఎంత అయితే. ఇందులో ఎక్సెల్లే ఉందబ్బా, ఇది ఎందుకో చాలా పెద్ద సైజులా అనిపిస్తుంది నాకు, డబల్ ఎక్సెల్లా ఉంది. చూసారా, సైజు సేమ్ యాజ్ ఎక్సెల్లే ప్రొవైడ్ చేశారు, కానీ సైజ్ చాలా పెద్దది ఉంది. కానీ హాఫ్ స్లీవ్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి దీన్ని అస్సలు ఇక వదలుకోకుండా తీసుకున్నాను. ఇక్కడ మొత్తం ఇలా వర్క్ చేశారు చూసారా. ఇక్కడ కూడా ఒకటి పెద్దది, ఒక ఫుల్ స్టోన్స్ కాదు, పూసలు స్టోన్స్ 2 మిక్స్ వర్క్ చేశారు. ఇది కూడా మామూలు కింద బార్డర్ కూడా వచ్చింది చూసారా. ఈ డ్రెస్కి ఫుల్ బార్డర్ వచ్చింది అనమాట. ఇలా ఫుల్ బార్డర్ అయితే వచ్చేసింది, పట్టు బార్డర్ వచ్చింది. ఇలా సిమెంట్ కలర్లో ఉంది ఈ టాపు, చాలా బాగుంది. ఇక్కడైతే ఇలా ఇచ్చారు, లోపల హ్యాండ్స్ కూడా ఇచ్చారు అని అనుకోలేదు, ఇచ్చారనమాట, నిజంగానే ఇచ్చారు. ఏదో చూసారా, వద్దు ఇప్పుడు అలానే పెట్టున్నాను. లైనింగ్ కూడా ఎంత మంచిగా ప్రొవైడ్ చేశారో చూడండి. ఇక ఇలాంటి లైనింగ్స్ ఉండే నాకు చాలా ఇష్టం అనమాట. లైనింగ్ లేకపోకుండా ఎలా ఉంటుందో చెప్పండి. ఇది ఒక కుర్తీ అయితే తీసుకున్నాను. ఇక ఇది ఓవరాల్ లుక్ అయితే మనం మెజర్మెంట్ స్లీవ్ వేసుకొని మెజర్మెంట్ చేసుకోవాలి. ఇది ఒక టాప్ అయితే తీసేసుకున్నా. నెక్స్ట్ వన్ టాప్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకోండి మళ్ళీ చూపిస్తాను, ఇంటి దగ్గర తీసుకోండి చూపిస్తాను. ఈ టాప్ అనమాట, చాలా బాగుంది. క్లాత్ అయితే నిజంగా ఎలా ఉంది చూసారా, ఎంత మంచిగా ఉందో. ఏమంటే అన్ని దాంట్లోకి వైట్ ప్యాంటేనండి. ఇక్కడ తీసుకునే, ఇంటి దగ్గర తీసుకునే కుర్తీస్ అన్ని దాంట్లోనూ వైట్ ప్యాంట్ అనమాట. చూసారా, ఇది ఇలా ఇచ్చారు, నెక్ ఇలా స్లీవ్ ఇచ్చారనమాట. చూసారా, ఐ లైక్ అలానే ఇలా బాటంలో కూడా డిజైన్ వచ్చేటట్లు ఇచ్చారు. కానీ ఇది చాలా బాగుంది. క్లాత్ కూడా చూసారా, లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇలాంటి టాప్స్ అంటే చాలా ఇష్టం. ఇదో ఎక్సెల్ కూడా ఉంది. ఏమంటే హాఫ్ స్లీవ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుండే. కలర్ అయితే చాలా బాగుంది. అసలు ఈ కలర్ నేను
ఎక్కువ పింకే అని లేదు అని చెప్పలేదు, ఉంది. ఓకేనా, జస్ట్ ఇంకొకటి వచ్చేసి ఇంటి దగ్గర తీసుకోండేది, ఇదొకటి అదొకటి రెండు తీసుకున్నా కదా. అంటే ఇవన్నీ ఒకే షాప్లోనే. ఇది అసలు సీల్ కూడా ఓపెన్ చేయలేగా, ఫస్ట్ మీకే చూపిస్తుంది. ఈ రెండో అయితే రాగానే ఓపెన్ చేసి గందరగోళం చేసేసా. ఇదైతే ఇక ఎవరికి తెలియదు అన్నమాట. సూపర్ ఉంది అసలుకి డ్రెస్ అయితే. నేవీ బ్లూ కాదండి అసలు, సీల్ కూడా జస్ట్ ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేస్తున్నా. చూసారా, ఇలా వస్తుంది అనమాట అన్నీ. రామా గ్రీన్ కలర్ అంటారు కదా, అది. ఇది కూడా ఫుల్ స్లీవే. ఇది వచ్చేసరికి ఇదో ఇలా ఫుల్ స్టోన్స్ వర్క్తో ఇలా ఎండింగ్లో కూడా ఇలా స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. ఈ క్లాత్ కూడా చాలా బాగుంది, విత్ లైనింగ్తో పాటు. జస్ట్ 300 అంతే. దీనికి స్టోన్ వచ్చింది కాబట్టి 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. 350 రూపీస్లో ఈ కుర్తీస్ వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? నిజంగా క్లాత్ అయితే సూపర్, రఫ్ అండ్ టఫ్కి భలే యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది కలరు. కానీ దీంట్లో కూడా వైట్ ప్యాంట్ అనమాట. ఇది ఒక టాప్ అయితే తీసుకున్నాను, చూసారా. ఇది ఒక టాప్ ఇక్కడ ఇంటి దగ్గర తీసుకోండి. ఇది 3 కుర్తీలు ఇక్కడ తీసుకున్నా, ఇంకా ఉన్నాయి కానీ వెళ్ళాలి, చూడాలి ఇక ఒకసారి. ఇక్కడ ఇవ్వనా, అవైతే ఆన్లైన్లో తీసుకున్నా అంతవరకునే. అవైతే ఇంటి దగ్గర తీసుకున్నా. ఈ 3 కుర్తీస్ ఫస్ట్ ఆన్లైన్లో తీసుకున్నా. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసేసాను, ఇక జస్ట్ చూపిస్తున్నా. బ్లూ కలర్ది ఇది ఒకటే సేమ్ కలర్ అనుకోండి. ఇది వచ్చేసి బ్లూ, ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ లాంటిది. ఇది వేసుకున్నా కూడా నాకు అంతగా చూడాలి, 1 టైం వేసుకోవాలంతే. ఇగో ఇది ఇలా వచ్చింది, ఎంబ్రాయిడింగ్ వచ్చింది ముందర మొత్తం. ఇది కూడా ఫుల్ స్లీవే. నేను హాఫ్ స్లీవ్ చేసుకుందాం అనుకుంటున్నా, చూడాలి. ఇది ఫుల్ కుర్తీ అండి, లాంగ్ ఉంటుంది. ఏదో కింద ఏదో సైడ్లో కూడా ఇలా ఎంబ్రాయిడింగ్లా వచ్చింది, చూసారా. ఇదో ఇలా కింద కూడా అలా వచ్చింటుంది. నేను ఏమనుకున్నానంటే మొత్తం ఇదంతా, ఇది లైనింగ్ లేదన్నమాట. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మొత్తం తీసేసేసి నాకు ఎంత కావాలో అంత ఇట్లా షార్ట్ నార్మల్ టాప్లా చేసుకుందాం అనుకున్నా. రేపటి రోజు చూడాలి. ఇది కూడా సేమ్ ఎక్సెల్ అనమాట. ఫుల్ డ్రెస్ మొత్తం ఇలా ప్రింటెడ్ వచ్చిందండి. ఇది నేను ప్రింటెడ్ అనుకోలే, ఎంబ్రాయిడింగ్ వర్క్ అనుకున్నా, కానీ ఇది ప్రింటెడ్. ఇక్కడ మాత్రం ఎంబ్రాయిడింగ్ వర్క్, అలానే ఇక్కడ స్లీవ్కి, అలానే ఇక్కడ బాటమ్ మాత్రం వచ్చింది. ఇందులోకి ఒక ప్యాంట్ ప్రొవైడ్ చేశారు. ప్యాంట్ ఉండేది తీసుకున్నా. ఇదో ప్యాంట్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది, చూసారా. ఇందులో ప్యాంట్, అలానే ఒక ఓణి కూడా ప్రొవైడ్ చేశారండి, చూసారా. ఇలా ఓణికి కూడా ఫుల్ లేస్ వేసారనమాట, నార్మల్ లేస్. బాగుంది, ఇది కూడా పర్లేదు, చాలా బాగుంది. ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను. మా వారు నేను ఇద్దరం కలిసి బుక్ చేసాము ఆ డ్రెస్ని, చూద్దామని. ఇదే ఎంత 210 రూపీస్ అంతే ఈ టాపు. ఇది కూడా చాలా బాగుందండి, బాగాలేదని చెప్పలేదు. ఫుల్ చూసారా, ఎంబ్రాయిడింగ్ థ్రెడ్తో వర్క్ చేశారు, బాగానే ఉంది, చూసారా. ఇదో ఫుల్ స్లీవ్ ఇచ్చారు, ఏమంటే వితౌట్ లైనింగ్ అంతే, చూసారా. లైనింగ్ లేదనమాట, లైనింగ్ లేనిది ఇది. ఇదో ఇలా ఉంది. ఇది కూడా ఎక్సెల్ బుక్ చేసుకున్నా మీషోలో. ఇది కూడా ఎక్సెల్ బుక్ చేసుకున్నా మీషోలో అన్నమాట, ఓకేనా. ఇది ఇలా ఉంది, రెడ్ అలా చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ కలర్ లేదు, చాలా బాగుంటుంది అని ఈ కలర్ తీసుకున్నా. మామూలు స్లీవ్ ఆఫ్ చేసుకుందాం అనుకున్నా, దానికి బుట్ట హ్యాండ్స్లో పెట్టేసి ఆఫ్ చేసుకుందాం అనుకున్నా. చూడాలి దీన్ని కూడా ఎలా డిజైన్ చేస్తానో. ఫుల్ డిజైన్ ఇలా ఉంది దీన్ని. నెక్స్ట్ వన్ రెండు అయితే ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ ఆర్డర్ పెట్టాను. ఈ శారీ ఎందుకంటే నా కూతురికి ఫ్రాక్ కుడదామని ఆర్డర్ పెట్టాను. ఫ్రాక్ అంటే ఈ శారీతో బాగుంటుంది, జిమ్మిచిక్ ఫ్యాబ్రిక్ అనమాట. శారీ ఎలా వస్తుందో ఏమో చాలా కంగారు పడ్డాను, కానీ నా కూతురికి చాలా పింక్స్ ఉన్నాయి, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, బెనిఫిట్ కలర్. కానీ నేనైతే ఈ కలర్నే సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా అది ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ శారీ ఫుల్ స్టోన్ వర్క్ వచ్చింది. ఇది ఇలా బార్డర్లో లేస్ వచ్చింది. లేస్ అయితే ఫుల్ అమేజింగ్ అనమాట. లేస్ నిజంగా చాలా బాగుంది. ఇక శారీ కూడా అసలు ఓపెన్ చేయలేదన్నమాట. డ్రెస్ కుట్టడానికి మనసే రావడం లేదు ఈ శారీని. జిమ్మిచుక్ ఫ్యాబ్రిక్ అండి ఇది. క్వాలిటీ పరంగా అయితే నిజంగా చాలా బాగుంది. లేస్ అయితే నిజంగా లేస్కే పెట్టొచ్చండి మనం, అంత అనిపిస్తుంది. చాలా బాగుంది. శారీ ఇక ఓపెన్ చేయలేదు, నేను మీ ఎదురుగడే ఓపెన్ చేస్తున్నా. ఫుల్ నా కూతురికి గ్రాండ్గా ఉండే ఒక ఫ్రాక్ కుడదాం అనుకుంటున్నా.
ఫుల్ శారీ ఫుల్ చమ్కీ వర్క్ వచ్చిందనమాట. చూసారా ఇలా, అంటే ఇలా కిటికీ దగ్గర ఉన్న కాబట్టి కలరు లైట్గా కనిపిస్తుంది. ఇలా ఉంది, నిజంగా చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఇక అసలు మనం వేసుకుంటే తెలుస్తుంది, పట్టుకుంటే తెలుస్తుంది అన్నట్లు, మన చేతులతో మనం పట్టుకుంటే తెలుస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చిందా లేదా తెలీదు, నేను ఇక ఓపెన్ చేసి చూడాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా, కింద పడుతుంది కూకోబెట్టినా, మీ ఎదురుగా ఓపెన్ చేస్తున్నా బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడాలని. ఏదో శారీ మొత్తం ఇలా ఉంది, చూసారా ఎలా ఉందో. ఫుల్ నిజంగా ఫిదా అయిపోయాను ఈ శారీకి నేను. ఎంత బాగుందంటే ఇక నేను అసలు చెప్పలేను అనమాట. చూసారా ఇలా ఉందన్నమాట ఈ శారీ. ఇదైతే కొంగు అనమాట, ఫుల్ చమ్కీ వర్క్ వచ్చింది కాబట్టి. ఇక ఇక్కడ దాకా చమ్కీ వర్క్ వచ్చింది. తీనా ఇట్లా పట్టుకున్నాను. ఇక ఇక్కడంతా కింద వర్క్ వచ్చింది. చూసారా లేస్ వచ్చేసి కింద మొత్తం వర్క్. పట్టుకోవే, ఏదో ఇలా వచ్చిందనమాట శారీ. చూసారా ఇలా లేస్ కింద బాటంలో ఫుల్ శారీ మొత్తం ఈరోజే ఓపెన్ చేస్తున్నా మీ ఎదురుగా. బ్లౌజ్ కూడా వచ్చింది. డిజైన్ వచ్చిందా లేదా, స్లీవ్కి ఒకటే డిజైన్ వచ్చింటుంది అనుకుంటున్నా. లేస్ మొత్తం చాలా ఎద్దిగా ఉంది కదా, అందుకని. సారీ, చమ్కి ఒక్కటి రాలే, శారీకి మాత్రం అదే స్లీవ్కి ఒక్కటి ఇలా ఇచ్చారనమాట, అంతే. ఇదే బ్లౌజ్, 1 మీటర్ బ్లౌజ్ అనమాట. ఇలా వచ్చిందండి శారీ ఫుల్. ఓకేనా, నిజంగా చాలా బాగుంది శారీ. శారీని అసలు పేరు పెట్టలేం. చూసారా ఎంత ఎంత గట్టిగా ఉందంటే శారీ, చాలా చాలా బాగుంది. మీషోలో ఆర్డర్ పెట్టాను, ఎలా వస్తుందో అంటే ఇక ఈ శారీని డ్రెస్ కుట్టడానికి అసలు నాకు అట్లుందనమాట. ఓకేనా, అసలు ఇవన్నీ దాంట్లో ఏవేవి నచ్చాయో, ఇదే కొంచెం అలా వచ్చింది. ఎలా ఉన్నాయి టాప్స్, ఎలా ఉన్నాయి డ్రెస్సెస్, ఎలా ఉన్నాయి శారీస్, ఎలా ఉన్నాయి, తప్పకుండా అన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా, ఎలా అనిపించాయి, రీజనబుల్కే తీసుకున్నాను. రీజన్ అంటే ప్రైస్ అయితే చెప్పలే కదా ఇక. ఓకే, ప్రైజ్తో ఏం పని ఉంటుంది, ఇక ప్రైజ్ ఏం వద్దులేండి. మీకు కావాలంటే చెప్పండి, మళ్ళీ నేను ఇంకొక వీడియోలో శారీ ఎంత పడిందని చెప్తాను. ఓకేనా, డ్రెస్సెస్ అన్నీ చెప్పాను కదా, 300. ఆన్లైన్లో పెట్టిన డ్రెస్ మాత్రం చెప్పలే, ఈ శారీ చెప్పలేదు. ఇక నార్మల్ ఇదైతే 210 పడిందంటే. ఓన్లీ మామూలు ఇట్లాంటి కాటన్ టాప్స్ వేసుకోవడే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉంటే తీసుకోండి. మీషోలో అవైలబుల్గా ఉన్నాయి, 4-5 కలర్స్ ఉన్నాయి. జస్ట్ 210 అంతే. ఈ టాప్స్ వచ్చేసి చాలా బాగుంటాయి. అంటే నాకు లైనింగ్ లేదు కాబట్టి నాకు నచ్చలేదు అంతే. ఇక నార్మల్గా నేను కూడా యూజ్ చేస్తాను, ఇక పర్లేదు ఇక. ఓకేనా, ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా, అందరికీ బాయ్. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి తప్పకుండా. వీడియో నచ్చితే మరి సైలెంట్ ఉండో, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా, బాయ్ అండి అందరికీ, బాయ్.